కేఎల్ యూనివర్సిటీ నుంచి ఇంటర్న్షిప్ చేయించి వచ్చాను. మాకు ఒక డొమైన్ ఇచ్చారు, హెల్త్ అండ్ హైజీన్ అని చెప్పి. సో ఇప్పుడు నేను మీ ఒక వీడియో తీసుకుంటాను 2 minutes హెల్త్ అండ్ హైజీన్ గురించి. సో మీ దగ్గర మీ లొకాలిటీలో అంతా హైజీనిక్గానే ఉంటుందా? మొత్తం క్లీన్లీగా మున్సిపాలిటీ వాళ్ళు అంతా క్లీన్ చేస్తూ మొత్తం అలానే ఉంటుందా? అంతా బాగానే ఉంటుంది. అయితే ఏదైనా మస్కిటోస్ ప్రాబ్లమ్స్, ఏదైనా డిసీజెస్ అలాంటివి ఏమైనా త్వరగా ఎఫెక్ట్ అవుతాయా? అవ్వవు, మొత్తం క్లీన్గానే ఉంటుంది. ఇప్పుడు మీది ఒక లైక్ కిరాణా షాప్ అలా కనిపిస్తుంది. సో మీ దగ్గర వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎలా తీసుకుంటారు? వెజిటేబుల్స్ వచ్చి తీసుకుంటారా? జంక్కి సంబంధించి ఎక్కువ తీసుకుంటారా? ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటారు. ఓకే అంకుల్, ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎలా తినాలి, ఫుడ్ ఎలా హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, అలా ఏమైనా చెప్తారా? ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, జంక్ ఫుడ్స్ తినకుండా ఉంటే బెటర్. ఆయిల్ ఫుడ్ తినకూడదు, మసాలాలు కొద్దిగా తక్కువ బెటర్. సో మీరు ఏదైనా హెల్త్కి రిలేటెడ్గా ఏదైనా సజెషన్స్ ఇస్తారా? ఎలాంటివి ఆపితే మన డిసీజెస్ త్వరగా ఇన్ఫెక్ట్ అవ్వవు అలా? చైనా ఐటమ్స్ తక్కువ తింటే చైనా ఐటమ్స్ తక్కువ. ఓకే అంకుల్, ఇప్పుడు హైజీనిక్గా ఉండాలంటే ఏమేమి చేయాలి? లైక్ హ్యాండ్ వాష్ అలాంటివి ఏమేమి చేయాలనుకుంటున్నారు మీరు? కంపల్సరీగా ఏ పని చేయాలన్నా ముందు హ్యాండ్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఏ పని చేస్తే ఏ కూరగాయ తీసుకున్నా కానీ క్లీన్గా వాటర్తో క్లీన్ చేసుకొని హాట్ వాటర్తో చేస్తే బెటర్. చేసుకొని క్లీన్ చేసుకొని జాగ్రత్త చేసుకుని ఫుడ్ అంతా బాగుంది. బయట ఫుడ్ తగ్గిస్తే బెటర్. ఇంకా ఇంకేమైనా లైక్ మీ లొకాలిటీలో అంతా ఓకే అంటున్నారు, మీరు ఏమైనా కంప్లైంట్స్ అలాంటివి ఇవ్వాలనుకున్నారా? అంటే కొద్దిగా అప్పుడప్పుడు మస్కిటో ప్రాబ్లమ్స్ ఉంటాయి లైట్గా, ఎప్పుడప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి.